హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి బ్యాగ్స్ పట్టుకొని వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు విజయవాడ వెళ్తున్నామండి. చాలా ఇయర్స్ తర్వాత విజయవాడ వెళ్తున్నాము. బిఫోర్ మ్యారేజ్ వెళ్ళానమాట. మళ్ళీ ఇప్పుడు 13 ఇయర్స్ అవుతుందన్నమాట వెళ్ళక. సో చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాము. ఫుల్ వ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. నేనైతే నిమ్మకాయ పట్టుకొని కూర్చున్నాను. నాకు ట్రావెలింగ్ అస్సలు పడదు. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట నాకు. ఎప్పుడోసారి వెళ్తాం కదా కార్లో, అందుకని పడదనమాట ఏసీకి. సో చాలామందే ఉన్నారు కారు పడని వాళ్ళు. నాకు కూడా అసలు పడదు. మేమైతే లంచ్ చేయకుండా స్టార్ట్ అయ్యామన్నమాట, లేట్ అవుతుందని చెప్పేసి. అందుకే లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో మధ్యలో ఇక్కడ ఆపేసి లంచ్ చేసేసుకొని కొంచెంసేపు అక్కడ స్పెండ్ చేసేసి బయలుదేరాము. మేమైతే ఆఫ్టర్నూన్ బయలుదేరాం కదా, నైట్ అయింది వచ్చేసరికి విజయవాడకి. సో మేమైతే హోటల్ రూమ్ తీసుకున్నాం అనమాట. నైట్ ఇక్కడే స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనంకి అయితే బయలుదేరుతాము. మా పిల్లలు చూడండి అల్లరి చేస్తున్నారు. మా తమ్ముడు కొడుకు అనమాట వాడు. అమ్మ, తమ్ముడు కొడుకు, మేము, మా ఫ్యామిలీ అయితే వచ్చేసామన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరాము రెడీ అయ్యి. ఈ హోటల్లోనే ఉన్నామన్నమాట. సో ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాము. నడురి అదే అది ముంగడ ఫోటో సైడ్ అదేనా? అది అమ్మవారి ఓం కనిపిస్తుంది. స్టిక్కర్ కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్కి అయితే వచ్చేసాము. చూడండి ఫుల్ ఉంది పబ్లిక్. కార్తీక మాసము, పైగా సండే, నది స్నానాలు, దీపారాధన ఇవన్నీ ఉంటుంది కదా, అందుకే ఫుల్ ఉందన్నమాట పబ్లిక్ అయితే విజయవాడలో. సో మొన్న వర్షాలు పడ్డప్పుడు విజయవాడ చాలా ఘోరంగా ఉండే అనమాట సిచ్యువేషన్. ఇప్పుడు సెట్ అయింది. ఫుల్ వేడిగా ఉంది ఇక్కడ అయితే. ఈ వింటర్లోనే ఇలా ఉంటే సమ్మర్లో ఎలా ఉంటుందో మరి. సో మేమైతే చాలా ఇయర్స్కి వచ్చాం కదా, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మేము కూడా బ్యాక్ సైడ్ నుంచి వచ్చామన్నమాట. ఫుల్ ఉంది ప్రకాశం బ్యారేజ్. అసలు కార్ పోవడానికి కూడా లేదు. చెప్పాను కదా సండే నది స్నానాలు అవి ఇవి. మేమైతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. మేము ఇక్కడైతే దీపాలు వదిలేసేసి దర్శనంకి అయితే బయలుదేరాము. పడిపోతే అసలు ఉంటాయా అనుకున్నా. మునిగిండు అది పడిపోయింది. మునిగిండు ఆ వాటర్కి ఎక్కువ వరకు శ్రీ అమ్మవారిని దర్శించుకుంటూ అన్ని పూజైన వారు కూడా తొందరగా నడుస్తూ ఉన్నారు. శ్రీ అమ్మవారికి సంబంధించి కానుకలు, ముడుపులు
దర్శనం కంప్లీట్ అయ్యిందనమాట. చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనము, దగ్గర నుండి జరిగిందనమాట. సో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో చూడండి, ఇంద్రకీలాద్రి, విజయవాడ కనకదుర్గమ్మ. సో చాలా బాగా అనిపించింది మాకైతే, చాలా ఇయర్స్కి వచ్చాం కదా. సో మేమైతే దర్శనం చేసుకొని కిందికి వచ్చేసి ఇక్కడ టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోయాము. టిఫిన్స్ బాగుంటాయి అన్నమాట విజయవాడలో. సో మేమైతే తినేసి బయలుదేరాము. రీసెంట్ కొడతలేదా? మేము లంచ్ టైం అయిందనమాట. సో లంచ్ చేసుకోవడానికి ఇక్కడ కోనసీమ రుచులు అనే దాబాలో ఆగాము. ఇక్కడ లంచ్ చేసేసుకున్నాము. మంచిగా సార్. విస్మిత్ వేసుకో చపాతి చైర్ దగ్గర. ఏం కావాలి చెరి? ఏం కావాలి? నాకు కూడా ఇదే. నీకేం కావాలి? చాక్లెట్ 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 ఇప్పి. చాక్లెట్ మేమైతే లంచ్ చేసేసుకొని బయట కూర్చున్నాము కొంచెం సేపు. మా పిల్లలు ఐస్ క్రీమ్ చూసి ఆగుతారా, ఇక ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నారు. సో ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.